ఆధ్యాత్మికంగా పంచారామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ఒకటి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ భీమేశ్వరుడిని కుమారస్వామి ప్రతిష్ఠించటం వల్ల కుమారరామ భీమేశ్వరం అని పేరు వచ్చిందని చెబుతారు. క్రీస్తుశక 892 నుండి 921 వరకు మొదటి చాళుక్య భీమనపాలుడు కుమారరామాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. ఇతడికి భీమేశ్వరుడి మీద అమితమైన భక్తితో ఆలయానికి ప్రాకార మండపాలను నిర్మించాడు. సామర్లకోటలోని భీమేశ్వరాలయం నిర్మాణ శైలిలో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉంటుంది. మరి ఈ ఆలయ విశేషాలను మరికాస్త వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారు లింగరూపంలో దర్శనమిస్తారు. ఇక్కడి అమ్మవారు బాలత్రిపుర సుందరిగా పూజలందుకుంటోంది. అపురూప సౌందర్యవతి అయిన ఈ మాతను చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆలయంలో ఊయల స్తంభం నేటికి ఊపితే ఊగుతుంది. గుడిలో స్వామివారికి ఎదురుగా మండపంలో ఉన్న నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడి ఉంది. ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఉన్నప్పటికీ శిల్పి తన శిల్పకళా వైవిధ్యంతో నిర్మించడంతో ఏ 2 స్తంభాలు ఒకేలా ఉండకపోవటం గమనార్హం. ఇక్కడ శివలింగం సున్నపురాయిచే నిర్మితమై తెల్లని రంగులో చూడముచ్చటగా ఉండి భక్తులను ఆకర్షిస్తుంది. 1340-1466 ప్రాంతంలో రాజ్యపాలన చేసిన కాకతీయ రాజు ఈ ఆలయంలో కొంత భాగాన్ని పునర్నిర్మించినట్టు తెలుస్తోంది. కోటగోడ లాంటి ప్రాకారం లోపల అంతే ఎత్తుగల 2వ ప్రాకారం ఉంది. ప్రాకారం ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం, వెనుక భాగాన పెద్ద రాతి స్తంభము ఉన్నాయి. ఈ ఆలయం గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం అని 3 భాగాలుగా ఉంటుంది. విశాలమైన ప్రాకారాలతో 4 ద్వారాలతో కోనేటి జలాలతో చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకు ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువే ఉండటం చూస్తారు. ప్రధాన ద్వారానికి ఎడమవైపు బాలాత్రిపుర సుందరి అమ్మవారు, కుడివైపున ఊయల మండపం కనిపిస్తాయి. గర్భగుడిలో 2వ అంతస్తు వరకు పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంది. ఈ దేవాలయం చుట్టూ 2 ఎత్తైన 2 ప్రాకారాలను కలిగి ఉంది. ప్రాకారపు గోడలు ఇసుకరాయిచే కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు 4 దిక్కులలో 4 ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు. గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడి ఉన్నవి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుణ్ణి పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమారరామం పేరు మీదుగా ఇక్కడ శివుడికి కుమారరామ అని వ్యవహారంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగంపై భాగాన చీల కట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ మందిరం నిర్మాణం క్రీస్తుశక 892లో ప్రారంభమై సుమారు క్రీస్తుశక 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్పకళ కలిగి ఇప్పటికీ పగుళ్లు ఏకుండా ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. ఈ ఆలయంలో కాకతీయుల నాటి శిల్పకళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యుల నాటి శిల్పకళను తేలికగా గుర్తించవచ్చు. 1147-1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాలు గురించి శాసనాలు ఉన్నాయి. దేవాలయం స్తంభాలపై ఉన్న శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హయగ్రీవస్వామి, శేషసాయి, యోగ మండపంలో వటపత్రసాయి, ప్రహరీ చుట్టుగోడలపైన గరుత్మంతుని అధిరోహించిన అష్టబాహువులు గల నారాయణస్వామి, క్షేత్రపాలకునిగా రుద్రరూపంలో మహాశివుడు, యోగ నారసింహుడు, అనంత పద్మనాభుడు ఇలా పలు శిల్పాలతో ఈ క్షేత్రం భక్తులకు కనువిందు చేస్తుంది. కుడిలోపల స్వామివారికి ఎదురుగా ఉన్న మండపంలో 6 అడుగుల ఎత్తులో నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడింది. ఆలయంలోని మండపం 100 రాతి స్తంభాలను కలిగి ఉంది. 2వ అంతస్తు వరకు దాదాపు 14 అడుగులున్న శివలింగం ఉంది. శివలింగం ఆధారం కింది గదిలో ఉండగా లింగ అగ్రభాగంపై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకు ఉంటుంది. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత కింద ఉన్న లింగపాద భాగాన్ని దర్శించుకుంటారు. ఈ దేవాలయ నిర్మాణం పంచరామాలలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి ఉండును. చాళుక్యరాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించడం జరిగింది. ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది.
అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా ఉండటమే కాదు, రెండిటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే రకంగా మరియు నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది. ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం ఉంది. ఈ గణపతి నాభిలో వజ్రం ఉండేదట. ఆ రోజుల్లో ఈ వజ్రం నుండి వచ్చే కాంతులే రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేవట. అందుకే ఈ గణపతి వజ్రగణపతి అయ్యాడు. ఈ ఆలయ నిర్మాణంలో మరో విశేషమేంటంటే, చైత్ర వైశాఖ మాసాలలో సూర్యదేవుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను, సాయంత్రం పూట అమ్మవారి పాదాలను తాకుతాయి. ఇక్కడ భీమగుండంలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రికి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి, బాలా త్రిపుర సుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించటానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు పునీతులవుతుంటారు. సామర్లకోటకు 60 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం కలదు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీలలో ప్రయాణించి సామర్లకోట చేరుకోవచ్చు. సామర్లకోట సొంతంగా రైల్వే స్టేషన్ కలిగి ఉంది. ఇక్కడికి వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లన్నీ ఆగుతాయి. రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి ఆటోలో కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమారరామక్షేత్రం చేరుకోవచ్చు. సామర్లకోటకు రాజమండ్రి, కాకినాడ మరియు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి బస్సు సౌకర్యం కలదు. అంతేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు.